జగన్ హయాంలో సిఐడి అధిపతిగా నిఘా విభాగం చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాల్లో పర్యటించడం, ఒక దేశానికి వెళ్తానని చెప్పి మరో దేశంలో తిరగడం అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్దమని తెలిసినా గీత దాటారని తేలడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనధికారికంగా ఆయన చేపట్టిన విదేశీ పర్యటనలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉన్నాయని తెలిపారు. కీలక స్థానాల్లో పనిచేసే ఐపీఎస్ అధికారుల వద్ద చాలా సున్నితమైన సమాచారం ఉంటుందని, పర్యటనలో ఉల్లంఘనలు గమనిస్తే ఆ రహస్య సమాచారం బయటకు పొక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వేల కోట్ల ఆర్థికపరమైన కేసుల దర్యాప్తు, విదేశాల్లో దాక్కున్న నిందితులపై విచారణలో సిఐడి పరిధిలోనే ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో గుర్తు చేసింది. తనకన్నా పై స్థాయి అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా వెళ్లడం తీవ్రమైన తప్పుగా పరిగణించి 2019-2024 నడుమ 5 ఏళ్లలో 6 సార్లు సునీల్ కుమార్ జరిపిన విదేశీ రహస్య పర్యటనల లోగుట్టు వెలికి తీయాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు విజయవాడ వదిలి వెళ్లొద్దని ఆయన్ను ఆదేశించింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు గత నెల 27న జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3 స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. సోమవారం జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కు ఆయా జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ లెక్కింపు ప్రక్రియ రోజంతా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు మాత్రమే వినియోగించారు. నిబంధన ప్రకారం పోలైన ఓట్లలో చెల్లనివి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లలో 50% పైబడి మొదటి ప్రాధాన్య ఓటు ఏ అభ్యర్థికి లభిస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్య ఓటు మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. రెండో ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు. అప్పుడు కూడా సగం కంటే తక్కువ ఉంటే తర్వాతి ప్రాధాన్య ఓటును పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థుల గెలుపు ఓటములు మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకమవుతాయి. ప్రాధాన్యత ఓట్లను బట్టి ఫలితం నిర్దేశించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియలో జాప్యం తప్పకపోవచ్చని భావించి ఆ మేరకు షిఫ్ట్ల వారీగా లెక్కింపు సిబ్బందిని సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పక్షాన పేరబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరులోని ఏసీ కళాశాలలో జరగనుంది. 2,41,502 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాసేపట్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల లెక్కింపు మొదలు కానుంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ విభాగంలో కౌంటింగ్ ప్రక్రియ జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలితే రాత్రి 8 గంటల్లోపే విజేత ఖరారు కానుంది. ఒకవేళ తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలకపోతే తుది ఫలితం వెలువడేందుకు మరింత జాప్యం కానుంది. గత నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. 6 జిల్లాలో 22,493 మంది ఓటర్లు ఉండగా పురుషులు 13,508 మంది, మహిళా ఓటర్లు 8,985 మంది ఉన్నారు. 6 జిల్లాలో మొత్తం 20,794 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల బరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మతో సహా 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రఘువర్మకు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించగా గాదే శ్రీనివాసుల నాయుడుకి బీజేపీలో అనుబంధంగా కొందరు నాయకులు మద్దతు ప్రకటించారు. విజయ్ గౌరికి సిపిఎంతో పాటు ఇతర వామపక్షాలు మద్దతుగా పనిచేశాయి. రఘువర్మ, గాదే శ్రీనివాసుల నాయుడు, కోరెడ్ల విజయ్ గౌరి మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో అనుసంధానించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల సమాహారంతో అమరావతి మరింత శోభాయమానంగా కానుంది. 16,310 కోట్ల అంచనాలతో నిర్మించి తలపెట్టిన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలోని వినుకొండ గుంటూరు హైవే విస్తరణ, నిజాంపట్నం గుంటూరు హైవే నిర్మాణ పనులు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే వినుకొండ గుంటూరు రహదారి అలైన్మెంట్ కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపగా నిజాంపట్నం గుంటూరు
రహదారికి సంబంధించి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా వినుకొండ గుంటూరు మధ్య విస్తరించి తలపెట్టిన రహదారి పనులు ఊపందుకున్నాయి. 2605.3 కోట్ల అంచనాలతో 4 వరుసలుగా ఈ జాతీయ రహదారిని విస్తరించనున్నారు. గుంటూరుకు సమీపంలోని బుడంపాడు వద్ద ఈ రహదారి ORR లో కలుస్తుంది. అక్కడి నుంచి రింగ్ రోడ్డు మీదుగా అమరావతికి చేరుకోవచ్చు. 44.8 కిలోమీటర్ల మేర బ్రౌన్ ఫీల్డ్ గా, మరో 40 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ గాను విస్తరించనున్నారు. వెనుకొండ, సావల్యపురం, సంతమాగులూరు, పెట్లూరు వారిపాలెం, సాతులూరు, ఫిరంగిపురం వద్ద 6 బైపాసులు వస్తాయని, వాటికి సంబంధించి కూడా భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రహదారి విస్తరణకు మొత్తం 291.88 హెక్టార్ల భూమి కావాలని, అందుకోసం 385 కోట్లు అవసరమని పేర్కొంటున్నారు. మహిళలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది. టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అందజేసి వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది. ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది. దీంతో మహిళా అభ్యున్నతికి అన్ని వైపుల సహకారం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహిళలకు టైలరింగ్ లో శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సమాజ అభివృద్ధిలో మహిళలే కీలకమని గుర్తించిన ప్రభుత్వం వారి సాధికారతకు, ఆత్మగౌరవానికి, సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. నాడు అన్న ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు రాజ్యాధికారంలోనూ భాగస్వాములను చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నింటా మహిళలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరునే మంజూరు చేస్తున్నారు. ఇక ఇళ్ల నిర్మాణాలు కూడా వారి పేరు మీదనే చేపడుతున్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిది. మహిళల అభ్యున్నతికి వెన్నంటి ఉంటూ భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం వారి ఆర్థిక అభ్యున్నతి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా స్వయం ఉపాధి పథకాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి పట్టున ఉండే మహిళలకు ఆర్థిక భరోసా కలిగేలా టైలరింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందజేయనున్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. 5న ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న ఆయన అదే రోజు రాత్రి తిరిగి విశాఖపట్నం చేరుకుని అక్కడే బస చేస్తారు. 6వ తేదీ చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. 6వ తేదీన ఓ ఆంగ్ల ఛానల్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 7న జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లో కేబినెట్ హాల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు అహంకారం ఉంటే కిషన్ రెడ్డికి కుళ్ళు ఉందని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించిన ముఖ్యమంత్రి 879.80 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులిచ్చి మంచి చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. తాము కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధాన మంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే కిషన్ రెడ్డి తానే తెచ్చానంటూ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. వస్తే తన ఖాతాలోకి, రాకపోతే రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదని ఆరోపించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. నేను కష్టపడి మామ్నూరు ఎయిర్పోర్టుకు అనుమతులు తెస్తే తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అలా అయితే మూసీ ప్రక్షాళనకు, మెట్రో విస్తరణకు, ట్రిపుల్ ఉత్తర దక్షిణ భాగాల పనులకు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి కేటాయింపులు, సమ్మక్క సారక్క, సీతారామ సాగర్లకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది ఆయనవేనని భావించాల్సిందేనని వస్తుందని రేవంత్ అన్నారు. ఇక తాను కిషన్ రెడ్డి ఒక సందర్భంలో కలిసి పనిచేశామని, ఆయన కంటే చిన్నవాడిని, జూనియర్ను ఆయన అయినా తాను ఎదగటం ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. తాను ఈ నెల 14 నెలల కాలంలో 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న మోదీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో కేవలం కిషన్ రెడ్డికి, బండి సంజయ్కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. వీరిద్దరూ కేంద్రం నుంచి చిల్లిగవ్వ తేలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై సమీక్ష కోసం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాకుండా 2 సార్లు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని, ఆయన వస్తే సమీక్షకు రాలేదన్నారు. ఈటెల రాజేందర్ వచ్చి మేడ్చల్ వరకు మెట్రోను విస్తరించాలని కోరారని రేవంత్ తెలిపారు. కేంద్రం దగ్గర ఉన్న సిబిఐ, ఈడీతో ఎంతకాలం ఎదిరిస్తారని ప్రశ్నించారు. చావు ఒక్కసారే వస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు సమావేశాలకు ముందు కిషన్ రెడ్డి సమీక్ష పెడితే తెలంగాణ ఎంపీలంతా వచ్చి ప్రతిపాదనలు ఇస్తారని, వాటి ప్రకారం నిధులు మంజూరు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎస్ఎల్బీసీ సొరంగం దుర్ఘటనకు కారణం బీఆర్ఎస్ ఏనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో టన్నెల్ గురించి పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందన్నారు. విపత్తులు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సి ఉండగా విపక్షాలు మాత్రం బురద రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు కుయుక్తులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నించడం సరికాదన్నారు. ఎస్ఎల్బీసీ ఘటనలో బాధితుల పరామర్శ కంటే ఎన్నికల ప్రచారానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించిన హరీష్ రావు టన్నెల్ ఘటన జరిగాక 2 రోజులు అబుదాబిలో జల్సాలు చేసింది వాస్తవం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పరిశీలించారు. టన్నెల్లో కిలోమీటర్ దూరం లోపలికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి ఉంటే నేడు ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు కరెంటు బిల్లులు కట్టలేదన్న కారణంతో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ దుర్ఘటన ప్రకృతి విపత్తు అన్నారు. దుర్ఘటన గురించి తెలిసిన గంట వ్యవధిలోనే మంత్రులను రంగంలోకి దించి సహాయక చర్యలను ప్రారంభించామని చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదని, ఇందుకు మరో 2-3 రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ప్రమాద ఘటనలో బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలం వద్ద తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డా తానా అంటూ సీఎంపై మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినప్పుడు తాను దుబాయ్, అబుదాబిలో ఉన్నట్లుగా సీఎం వ్యాఖ్యలు మోకాలికి బోడిగుండుకు ముడివేసినట్లుగా ఉన్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఎక్స్లో స్పందించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళ్తే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం అతని నీచత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది రేవంత్ రెడ్డి అని ప్రమాద స్థలానికి వెంటనే వెళ్లవలసింది సీఎం అని తను బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. తాను అబుదాబికి వెళ్లింది క్రికెట్ మ్యాచ్లు చూడడానికో విహారయాత్రకో విలాసాలకో కాదని వివరణ ఇచ్చారు. తాను వెళ్లింది ఫిబ్రవరి 21 ప్రమాద ఘటన జరిగింది 22 ఆ రోజున హెలికాప్టర్ తీసుకుని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరు? ప్రమాద స్థలానికి చేరుకోవడానికి హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి పోకుండా హైదరాబాద్ లో ఉన్నాడన్నారు. తక్షణ కర్తవ్యం విస్మరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు తగుదనమ్మా అని 9 రోజుల తర్వాత పోయి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదం జరిగి 9 రోజులైన గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణికి సంబంధించి దాదాపు 703 మందికి కార్మికులు రెయ్యింబౌలు శ్రమిస్తున్న ఆశించిన స్థాయిలో ఫలితం కానరావడం లేదు. దీంతో గల్లంతైన 8 మంది కార్మికుల బంధువుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంటోంది. ఆదివారం సాయంత్రానికి 4 ఆచూకీ కనుగొంటామని, వారిని బయటకు తీసుకువచ్చి అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేశామని మంత్రి జూపల్లి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6:45 నుంచి 150 మంది సభ్యులు గల సహాయక బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి. శాటిలైట్ సిస్టమ్ ద్వారా మొత్తాన్ని అవశేషాలు ఉన్నాయని గుర్తించిన ప్రదేశాల్లో పైపులను లోపలికి పంపించారైతే అక్కడ కార్మికుల ఆనవాళ్లు దొరకనట్లు రెస్క్యూ టీం వర్గాలు ఆంధ్రజ్యోతికి తెలిపాయి. 7 మీటర్ల వరకు మట్టి, బురదను తొలగించగలిగామని, నీటి ఊట అధికంగా అవుతూ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సింగరేణి కార్మికులు ఉన్నతాధికారులకు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. 3 గ్రేడ్లలో కార్మికుల ఆచూకీ కోసం ఆధునిక టెక్నాలజీ ద్వారా మార్కింగ్ చేసినప్పటికీ టన్నెల్లో బురద కారణంగా సెన్సర్లు పనిచేయడం లేదని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ఓవైపు బురద నీటిని తొలగిస్తున్న కొద్దీ నీటి ఊట వస్తూ ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. శాటిలైట్ సెన్సార్ ద్వారా 5 చోట్ల మెత్తని అవశేషాలను గుర్తించి అక్కడ దాదాపు 7 మీటర్ల మేర మట్టిని తొలగించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. అవశేషాలకు సంబంధించిన దుర్వాసన కూడా రావడం లేదని కార్మికులు చెబుతున్నా దీంతో మరో రోజు నిరీక్షణ తప్పడం లేదని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 2వ వారంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో తేదీ ఖరారు కానుంది. ఈ నెల 8వ తేదీ నుంచే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి లేక 10 తర్వాత నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ భేటీలో కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయనట్లు సమాచారం. విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టాలి లేదా అన్నది సమావేశంలో నిర్ణయించనున్నారు. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలను ఇప్పటి వరకు నిర్వహించాలి అనేది కేబినెట్ నిర్ణయానికి రానుంది. నంద్యాల జిల్లా కలెక్టర్
రాజకుమారి ఆత్మకూరులో ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలో కలుషిత నీరు తాగి వాంతులు విరేచనాలతో 3 వ్యక్తులు చనిపోయారు అన్న ఆరోపణలతో కలెక్టర్ పర్యటించారు. పట్టణంలోని నీలితోట్ల వీధి, ఇస్లాంపేట, వడ్లపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పట్టణంలోని పలు వీధుల యందు డ్రైనేజీ వ్యవస్థను తనిఖీ చేశారు. అనంతరం చనిపోయిన వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆత్మకూరులో రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకుల ద్వారా సప్లై అయ్యే విధంగా మంచినీటిలో ఎటువంటి కలుషితం కాలేదని రిపోర్టులు వచ్చాయన్నారు. ఇటువంటి నీటిని సప్లై చేసే ముందు ట్యాంకుల వద్దనే నీటికి పరీక్షలు నిర్వహించి సప్లై చేయడం జరుగుతుందన్నారు. చనిపోయిన వ్యక్తులు డయేరియాతో చనిపోయినట్లు రిపోర్టులు రాలేదని, వారికి వేరే ఇతర ఆరోగ్య కారణాలు కూడా ఉన్నట్లు తెలిపారు. నిపుణులతో కమిటీ వేసి నివేదికలు వచ్చాక వాంతులు విరేచనాలకు గల కారణాలు తెలుపుతామన్నారు. ప్రస్తుతం ఈ ఏరియాలో పాత పైప్ లైన్ తీసివేసి యుద్ధ ప్రాతిపదికన నూతన మంచినీటి పైపులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రామాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఉండిలో గతంలో ఆగిపోయిన ఫ్లైఓవర్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రయత్నాలు ప్రారంభించారని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పనులు తిరిగి మొదలైనట్లు ఆయన చెప్పారు. భీమవరానికి సంబంధించి బైపాస్ 165 ఉండగా అది వీరవాసరం నుంచి ఆకివీడు, అజ్జమూరు వరకు బైపాస్ నిర్మాణానికి సంబంధించి అలైన్మెంట్ ను కూడా కంప్లీట్ చేయడం జరిగిందని, బైపాస్ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా మొదలుపెట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అయితే ఉండి నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించడం జరుగుతుందని, దీనిపై ఇప్పటికీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని శ్రీనివాస్ వర్మ చెప్పారు. విజయనగరం జిల్లాలో చీపురపల్లి కనక మహాలక్ష్మి అమ్మవారంటే ఉత్తరాంధ్రలో తెలియని వారుండరు. ఈ ఊరి గ్రామ దేవతగా వెలిసిన అమ్మవారిని గత 27 ఏళ్లుగా జాతర జరపడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఓ చిన్న గుడిలో అమ్మవారి మూల విరాట్ను పూర్వీకులు ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు జరిపేవారు. అయితే టీడీపీ నేత గద్దె బాబురావు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ ప్రభావం ఇక్కడ పెరిగిన తర్వాత వారి కుటుంబంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి కిమిడి మృణాలిని మొదలుకొని ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు వరకు నేతలందరూ అమ్మవారి ఆశీర్వాదం వల్లనే తాము పెద్దవాళ్లయ్యామని భావిస్తారు. ఈ కారణంతోనే అమ్మవారి ఆలయం గొప్ప క్షేత్రంగా వెలుగొందడానికి వీరంతా కారకులయ్యారు. మహాశివరాత్రి తర్వాత వచ్చే ఆదివారం కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభమై సోమవారం, మంగళవారం వరకు జరిపిస్తారు. ఈ నేపథ్యంలో నేతలందరూ ప్రజానీకంతో పాటు అమ్మవారికి పసుపు కుంకుమలు, శక్తానుసారం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 3 రోజుల పాటు జరిగే జాతరకు 5 నుంచి 6 లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటారు, మొక్కుబడులు తీర్చుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా పెద్ద సంఖ్యలో కనక మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాల కోసం వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలను ఏపీ దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది. యూరియా, డిఏపి కొరతతో వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు పుష్కలంగా ఉన్నట్లు రికార్డులు చెబుతుండగా వాస్తవానికి ఎక్కడ నిల్వలు లేవు. కంపెనీల నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా అయిన ఎరువులను ఎప్పుడో అమ్మేశారు. కానీ ఈ సమాచారాన్ని రికార్డులు నమోదు చేయకపోవడంతో కేంద్రం కొత్త కేటాయింపులు జరపడం లేదని తెలుస్తోంది. ఒకవేళ అమ్మినట్లు చూపిస్తే దానికి సంబంధించిన సొమ్ము చెల్లించాల్సి వస్తుందన్న ఆలోచనతో గతంలో రైతు సహకార కేంద్రాల్లో జరిగిన అమ్మకాలను కూడా ఆన్లైన్ చేయలేదని సమాచారం. అదే అదనుగా ఎరువుల కొరతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న కొద్ది నిల్వలను బ్లాక్ మార్కెట్లో తరలించేసి ధరలను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. యూరియా బస్తా 266కు అమ్మాల్సి ఉండగా ప్రస్తుతం చాలా చోట్ల 330 నుంచి 350కి అమ్ముతున్నారు. డిఏపి బస్తా 1350కి అమ్మాల్సి ఉండగా 1450 వరకు అమ్ముతున్నారు. వ్యాపారులు మాత్రం అధికంగా అమ్మడానికి రవాణా ఖర్చులే కారణమని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు ముందే ఆరంభం కావడంతో మన ఎరువులు అటువైపు వెళ్లి ఉంటాయని భావిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో యూరియా, డిఏపి కొరత ఏర్పడింది. కంపెనీ నుంచి వచ్చిన ఎరువులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో తలెత్తిన కొరత వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కొరత లేదన్న ఆలోచనతో వరి సాగుకు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. యూరియా, డిఏపి కోసం ట్రేడర్లను సంప్రదించడంతో అక్కడ ఎరువులు లేదన్న సమాధానం వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎరువుల కొరత ఎక్కువగా ఉంది. డెల్టా రైతులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. డెల్టా ప్రాంతాల్లో వరికి 2వ విడత వేసేందుకు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్స్ వాక్ ఫెస్టివల్ కు విశేష స్పందన లభిస్తోంది. పర్యాటకులు రకరకాల పక్షుల కూతల నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతున్నారు. వన్యప్రాణులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కవ్వాల్ పులుల అభయారణ్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బర్డ్స్ వాక్ ఫెస్టివల్ 2వ రోజు ఉత్సాహంగా సాగుతుంది. పక్షుల కిలకిల రావాల నడుమ ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పక్షి ప్రేమికులు అడవిలో తిష్ట వేశారు. గాంధారి వనం, ఎస్ఈసి క్వారీ అటవీ ప్రాంతాల్లో పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో చిరుతలు, తోడేళ్లు, అడవి కుక్కలు, మచ్చల జింకలు, అడవి పిల్లులు, దుప్పులు, అడవి దున్నల సంచారం ఎక్కువ. ఈ అభయారణ్యంలో 300 పైగా
పక్షి జాతుల సంచారం ఉన్నట్లుగా అటవీ శాఖ గతంలోనే గుర్తించింది. ప్రకృతి ప్రేమ కోసం బర్డ్స్ వాక్ ఫెస్టివల్స్ ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఈసారి ఫెస్టివల్ కు సిద్దిపేటలోని అటవీ పరిశోధన కళాశాల విద్యార్థులు తరలివచ్చారు. 60కి పైగా విదేశీ పక్షులతో పాటు స్థానిక పక్షులను గుర్తించారు. పక్షి జాతులపై అధ్యయనం చేస్తున్నారు. పక్షులను, వన్యప్రాణులను కెమెరాలు బంధిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వారి వెంట ఉండి రకరకాల పక్షులను చూపించి మధురానుభూతిని కలిగిస్తున్నారు. మరోవైపు ఫెస్టివల్లో భాగంగా కలెక్టరేట్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ సువర్ణ, కలెక్టర్ కుమార్ దీపక్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పక్షుల ప్రాధాన్యతపై వర్క్షాపులో చర్చిస్తున్నారు. ఈ బర్డ్స్ వాక్ ఫెస్టివల్ తమ జీవితంలో మధురానుభూతిని మిగిల్చిందని పరిశోధన విద్యార్థులు చెబుతున్నారు. పర్యావరణంలో పక్షుల ప్రాధాన్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ సువర్ణ పిలుపునిచ్చారు. చలికాలం పోయి వేసవి మొదలైంది. ఈ వేసవి సీజన్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారనున్నాయి. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. అయితే ఈ ఏడాది కూడా తీవ్రత మరింత పెరగనుంది. అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే ఎండ మండిపోతుంది. దక్షిణాదిలో పలు చోట్ల వడగాల్పులు కొనసాగాయి. 3 నెలలు అంటే మార్చి నుంచి మే వరకు ఎండ తీవ్రత క్రమేపీ పెరగనుంది. దేశంలో 5/4 ప్రాంత వడగాల్పుల ప్రభావానికి గురికానుంది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. మార్చి నుంచి మే వరకు 3 నెలలకు సంబంధించి భారత వాతావరణ శాఖ అంచనా బులెటిన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో అప్పుడే ఎండలు పెరిగాయి. మార్చిలోనే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. గత నెల 24న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో గరిష్ట ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైంది. ఈ నెల నుంచే వేసవి ప్రభావం చూపుతూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో భానుడు బగ్గుమనే అవకాశం ఉందని హెచ్చరించింది. గత వారం నుంచి రోజుకు 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఫిబ్రవరి నెలలో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెలలో సగటున గరిష్ట ఉష్ణోగ్రత 27.58 డిగ్రీలు కాగా 29.07 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50% తగ్గింది. దీంతో భూమిలో, గాలిలో తేమ శాతం తగ్గడం దేశంలో వేడి పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. వేసవి సీజన్లో ప్రధానంగా మార్చి నుంచి మే వరకు అనేక ప్రాంతాల్లో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. అయితే దక్షిణాదిలో తమిళనాడు, దానికి ఆనుకొని కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో హిమాలయాలకు ఆనుకొని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగానే ఉంటాయని, వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి వరకు చూస్తే దేశంలో ఎండలు పెరగడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. దీంతో వాయువ్య, మధ్య భారతం, దానికి ఆనుకొని దక్షిణాదిలో ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గత ఏడాది కంటే మరింత తీవ్రంగా ఎండలు, వడగాల్పులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే మార్చిలో దక్షిణ మధ్య భారతంలో అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగా, ఉత్తరాదిలో కొన్ని చోట్ల సాధారణ విధానం ముసుగులో బలవంతంగా హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందీని ఇంపోజ్ చేయాలని ప్రయత్నిస్తే మరో భాషా యుద్ధం తప్పదని హెచ్చరించింది. హిందీ వల్ల అనేక ఉత్తర భారత మాతృభాషలు తుడిచిపెట్టుకుపోయాయని ఉదయనిధి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి డీఎంకే భయపడబోదని తేల్చెప్పారు. డిలిమిటేషన్ ఎన్ఈపీ హిందీ భాషను అనుమతించబోమన్నారు. కేంద్రం తమిళనాడుపై హిందీని రుద్దాలని యోచిస్తుందని, హర్యానా, బీహార్, యూపీ రాష్ట్రాల్లో హిందీని రుద్దటం వల్ల వాటి మాతృభాషలు కనుమరుగయ్యాయని తెలిపింది. ఇటీవల సీఎం స్టాలిన్ 3 విషయాలు చెప్పారని, తాము ఎన్ఈపీ, డిలిమిటేషన్, త్రిభాష విధానాన్ని అంగీకరించబోమన్నారని ఉదయనిధి తెలిపారు. కేంద్రం హిందీ భాషను విధించడానికి ప్రయత్నిస్తుందని, కొత్త విద్యా విధానం ద్వారా ఈ కుట్రకు తెరలేపినట్లు ఆయన ఆరోపించారు. తమిళనాడు కొత్త విద్యా విధానాన్ని ఎప్పటికీ అంగీకరించబోదని, కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుత పాలన ఏడీఎంకేది కాదని, డీఎంకేది అంటూ ఉదయనిధి పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన రోజు నుంచే సెబీ మాజీ చీఫ్ మాధవీపురి బుచ్కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్ కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో ఆమెతో పాటు ప్రస్తుతం సెబీ డైరెక్టర్లుగా ఉన్న అశ్విని భాటియా, అనంత నారాయణ్, జి కమలేష్ చంద్ర, వర్షిణీలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ముంబై వర్లీ ప్రాంతంలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. వీరితో పాటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ సుందరరామన్ రామమూర్తి, మాజీ చైర్మన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తి శశికాంత్ ఏకనాథరావు బంగారు శనివారం ఈ ఆదేశాలు జారీ చేశారు. తమ పర్యవేక్షణలో జరిగే ఈ కేసు దర్యాప్తు 4 రోజుల్లో స్థాయి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. సవన్ శ్రీవాస్తవ అనే జర్నలిస్ట్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటిని ఆయన ఖండించారు. ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ముందు బీజేపీ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని డీకే చెప్పారు. ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా వెల్లడించారు. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన స్పందించారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైందని, రాజకీయం కాదని స్పష్టం చేశారు. సద్గురు తమ రాష్ట్రానికి చెందినవారని, ఆయన కావేరీ జలాల కోసం పోరాడుతున్నారని, ఆయనే స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే ఆ కార్యక్రమానికి వెళ్లాడని డీకే వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో దిశా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, డీకే శివకుమార్ పాల్గొన్నారు. భాజపాకు డీకేఎస్ దగ్గరవుతున్నారని వస్తున్న వార్తల క్రమంలోని ఈ పరిణామం చోటు చేసుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో కోల్డ్ వార్ జరుగుతుందంటూ వస్తున్న వార్తలను డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే చెక్ పెట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ల సమక్షంలోనే మాట్లాడిన ఆయన తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రసక్తే లేదన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు నేతలు మీడియాతో ఎదుట క్లారిటీ ఇచ్చారు. ఎవరెన్ని అనుకున్నా తమ పొత్తు మహాయుతి విచ్ఛిన్నం కాదని, కూటమిలో కోల్డ్ వార్ వంటి పరిస్థితే లేదన్నారు. ఎండలతో మండిపోతున్న మహారాష్ట్రలో కోల్డ్ వార్ ఎలా సాధ్యమని ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. తాను ఫడ్నవీస్లు కేవలం బాధ్యతలు మాత్రమే మార్చుకున్నామని, అజిత్ పవార్ మాత్రం అదే బాధ్యతలో కొనసాగుతున్నారని చెప్పారు. మహావికాస్ అఘాడీ నిలిపివేసిన అనేక ప్రాజెక్టులను తాము ప్రారంభించామన్నారు. మహారాష్ట్ర బడ్జెట్ ను అజిత్ పవార్ ప్రవేశపెడతారని చెప్పారు. ప్రభుత్వం నిలిపివేయడం కూడా వీరి మధ్య మరింత దూరాన్ని పెంచినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కూటమిలో వాతావరణం అంతా బాగానే ఉందని నేతలు చెప్పారు. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ను పేర్కొంటూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లీషేతర భాషలో కొనసాగించాలా వద్దా అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇంగ్లీష్ అధికారిక భాషగా ఏర్పాటు చేయడం వల్ల సంభాషణలు క్రమబద్ధీకరించడమే కాకుండా ఉమ్మడి జాతీయ ప్రయోజనాలు బలోపేతం అవుతాయి. సమ్మిళిత, సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఆర్డర్లో పేర్కొన్నారు. ఈ పరిణామం దేశంలో ఐక్యతను ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో సమర్థతను నెలకొల్పుతుందని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మార్గాన్ని ఏర్పరుస్తుందని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ను అధికారిక భాషగా గుర్తిస్తూ ఇప్పటికే అమెరికాలోని 30 రాష్ట్రాలు చట్టం చేసినట్లు సమాచారం. అయితే అమెరికా అధికార భాషగా గుర్తింపు కోసం కాంగ్రెస్ చట్టసభ సభ్యులుగా దశాబ్దాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన కొన్ని గంటల్లోనే వైట్ హౌస్ వెబ్సైట్ స్పానిష్ వర్షన్ తొలగించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడయ్యాక ఇదే విధంగా చేసినప్పటికీ బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గ్రూప్ దశను అజేయంగా ముగించింది. స్లో పిచ్ పై న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత్ ఓ మాదిరి స్కోరుకి పరిమితమైన 4గురితో కూడిన స్పిన్ దళం జట్టుకు ఆసరాగా నిలిచింది. కెరీర్లో 2వ వన్డేలో ఆడిన వరుణ్ చక్రవర్తి, మ్యాజిక్ బంతులకు కేన్ విలియమ్సన్ మినహా కివీస్ బ్యాటింగ్ లైనప్ కు కకావికలమైంది. ఫలితంగా హ్యాట్రిక్ విజయంతో గ్రూప్ ఏ టాపర్గా నిలిచిన భారత్ ఆస్ట్రేలియాతో సెమీ స్కోరుకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ బయటలో భారత వన్డే జట్టు అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులు పనిబడుతున్న రోహిత్ సేన ఆదివారం న్యూజిలాండ్ 44 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో గ్రూప్ ఏలో 6 పాయింట్లతో అగ్రస్థానం నిలిచిన భారత్ ఈ నెల 4న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.